శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి. బాబా గోధుమల పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సాంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతా స్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు ఆ గణేశుడనియు చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురిగొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనల్ని సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములోనే వెలిసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుంచి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటుపిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెను. అంతేగాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయుగీంద్రులు మొదలైన పలువురు మునులను నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, రామదేవుడు, తుకారాము, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతోనే పారాయణ చేయుడనియు ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాననియు చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించే శక్తి వారికే కలదనియు చెప్పుచు ఈ ప్రపంచములోని ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, సాండిన్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910వ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోని ఉన్న శ్రీ సాయిబాబాను దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనమును గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలోని కొన్ని గోధుమలు పోసుకొని కఫిని చొక్కా చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేయుచు విసిరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచున్నారు? వారు భిక్షాటనము చే జీవించువారే. వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యనిమగ్నులైరి. కానీ మాలో ఎవరికిని కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములోని వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. 4 స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనం చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడగుటచే
మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనను: ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుంచి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కుంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామం సరిహద్దుల పైన చల్లుడు. అది విని ఆ వనిత ఆశ్చర్యనిమగ్నులైరి, సిగ్గుపడిరి. ముసుగుసులాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయును చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలోని కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరిన గోధుమలు కావనియు వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుంచి కలరా తగ్గను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతయును వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీనిని గూఢార్థమును తెలుసుకొన కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినిట్లు శాంతింపజేయును. ఇదంతయును అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలయుననియు నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద భరితుడైతిని. ఈ విధముగా బాబా సచ్చరిత్రమును వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదముచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయినది. తిరుగలి విసురుట, దాని వేదాంత తత్వము. తిరుగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొను రీతియే కాక దానిలోని వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయును వారు తిరుగలి విసురుచునే ఉండిరి. నిత్యం వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి మీదిరాయి భక్తి. చేతితోని పట్టుకొనిన పిడి జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలయును. అటు పిమ్మట త్రిగుణరాహిత్యం పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలలోనే ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఎడ్వసాగెను. నిపతి నిరంజనుడును యొక్క సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమును తిరుగలలోని విసరబడదను కదా. దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పెను: భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొను, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖమునిగా ఇమ్ము. నీవు తప్పక రక్షించబడదువు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.